వాలంటీర్లకి సంబంధించి చంద్రబాబు చేసిందంతా చేసేసి ఇప్పుడు లెటర్స్ రాస్తున్న పరిస్థితి. ఈసీకి అచ్చెన్నాయుడు రాసిన లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. వాలంటీర్ల విషయంలో చేసింది ఏంటి, ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నది ఎలాగా? ఈ అంశం పైన సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు అవ్వాతాతలు, పింఛన్దారులు, అదేవిధంగా వికలాంగులు వీరంతా కూడా చంద్రబాబు వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు అయితే రాజీనామాలకు కూడా దిగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ రవీందర్తో మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, ఏం జరుగుతోంది అసలు? చంద్రబాబు నాయుడుకి ఇంకా తెగేదాకా లాగొద్దు, ఇప్పటికే చాలా నష్టపోయారని చెప్పేదెవరు అనే ఒక ప్రశ్న కూడా వస్తోంది రవీందర్. ఖచ్చితంగా బిందు, గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన అసహనాన్ని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అట్లాగే ఆ కూటమి మీద వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాలంటీర్ల మీద ఇప్పటివరకు తాము చేసిన పోరాటం కరెక్ట్ కాదని భావించి ఇప్పుడు నేరుగా మళ్ళీ వాలంటీర్ల మీద కపట ప్రేమను తెలియజేస్తూ లేఖలు కూడా రాస్తున్నారు. అట్లాగే ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కూడా లేఖలు రాస్తూ పెన్షన్లు నేరుగా ఆ వృద్ధులకు సంబంధించి ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గడిచిన కొంతకాలం అంటే దాదాపు 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వారు చేసినటువంటి దురుసుతనంగా వ్యవహరించినటువంటి తీరును ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి ప్రేమ, కపట ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు అయితే వీరు చేసినటువంటి ఈ అరాచకాలు, వేధింపులకు సంబంధించి తట్టుకోలేక ఏకంగా మూకుమ్మడిగా రాజీనామాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అనేక ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఆ వృద్ధులకు, వికలాంగులు చేస్తున్నటువంటి సేవని నుంచి కూడా దూరం చేయడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే వారంతా కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏకంగా 1227 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా పెందుర్తిలో కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, అటు భీమవరం, అట్లాగే ఇటు చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో కానీ ఆ పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలో కూడా రాజీనామాలు చేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఒకటే, ఎన్నికలకు సంబంధించి విధులకు దూరంగా ఉంచాలని గతంలో ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు కూడా వారు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టి పక్క ఉన్నారు. కానీ అసలు సేవ చేస్తున్నటువంటి రవీందర్ చేసిందంతా చేసిన తర్వాత సరే వాలంటీర్లు లేరు, సచివాలయ ఉద్యోగులతో ఇప్పించచ్చు కదా, వెళ్లే పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పడతారనే ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. అసలు మేమేం చేసాం, ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర, ఇలాంటి వాదనలు కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. అందులో ఉండే ఇబ్బందులు ఏంటి సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించడంలో? గతంలో సచివాలయ ఉద్యోగుల్ని వినియోగించినప్పుడు కూడా వాళ్ళని ఎలా వినియోగిస్తారో అని క్వశ్చన్ చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. ఖచ్చితంగా మీరు గతంలో నిన్న మొన్నటి వరకు కూడా సచివాలయ ఉద్యోగులను కూడా అసలు ఉద్యోగులుగా భావించలేదు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మాత్రం లేఖలు రాస్తున్నారు. వాలంటీర్ లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇళ్లకే వెళ్ళి పంపిణీ చేయవచ్చు పెన్షన్లు అంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే వారికి ఈ అంశాల మీద పెద్దగా ఎలాంటి అనుభవం కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా వీరందరం కూడా నేరుగా సచివాలయాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టింది. అయితే ప్రభుత్వం ఈ విధంగా చేపడుతుంది కాబట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి, అదేదో మేమే చేసాము, మేము చెప్పిన సూచనల సలహాల మేరకు ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ విధంగా సచివాలయాల ద్వారా పంపిణీ చేయబోతున్నారంటూ ఒక డప్పా కొట్టుకునే కార్యక్రమానికి చంద్రబాబు తెరదీశారు. కానీ ఆల్రెడీ ప్రభుత్వం అంత ముందే నిర్ణయం తీసుకుంది, రేపటి నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది. అయితే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సచివాలయాలు ఇవన్నీ కూడా సహజంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూస్తే కనుక కొండ ప్రాంతాలు ఉన్న ఏరియాలో దాదాపు 10 ఊర్లు 15 గ్రామాలకు ఒక చోట ఉంటాయి. ఎందుకంటే అవన్నీ విసిరేసినటువంటి గ్రామాలు, చాలా తక్కువ ఇల్లు ఉండేటువంటి గ్రామాలు కాబట్టి అక్కడ చాలా తక్కువ సచివాలయాలు ఉన్నాయి. సో వీరందరూ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఆ సచివాలయాలకు వెళ్ళాలంటే కనీసం 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి పెన్షన్లు తీసుకోవడం అనేది నిజానికి చాలా ఇబ్బందికర పరిణామం. అదే కాదు, సాధారణంగా ఇటు అటవీ ప్రాంతాల్లో చూసినా కానీ, లేదంటే మామూలు ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికైనా మంచాల్లో ఉండేటువంటి వారు, మంచంలోంచి పైకి లేవలేని వారు, వికలాంగులు, వారందరూ సచివాలయాల దగ్గరకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవడం అనేది నిజానికి చాలా కష్టమైన పని. గతంలో మనం చూసాం 2019కు ముందు పెద్ద ఎత్తున ఇదే విధమైన జనభూమి కమిటీల ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితులు, అక్కడ నిలబడి కనీసం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా చూసి ఎంతోమంది క్యూలోనే కుప్పగూలిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ వీటన్నిటినీ గతంలో ప్రతిపక్ష
ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో వృద్ధులు వికలాంగులు జగన్ దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆయన అప్పట్లోనే హామీ ఇచ్చారు, మీకు అలాంటి సమస్య లేకుండా నేరుగా మీ ఇంటికి పెన్షన్లు వచ్చే కార్యక్రమాన్ని చేపడతానంటూ అప్పట్లో ఆయన హామీ ఇచ్చిన మేరకే 2019 ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా వారికి వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షన్లు అందిస్తున్నారు. అయితే దీన్ని అంతటిని కూడా ఇప్పుడు ఆ వ్యవస్థ ఒక బలంగా వేలునుకుపోయింది, వారి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందంటూ చంద్రబాబు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా వారి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు నేరుగా అసలు సేవా కార్యక్రమాలు కూడా వారిని దూరం ఉంచే కార్యక్రమం చేపట్టారు. అయితే గడిచిన 2 రోజులుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు, లోకేష్ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకని ఇట్లా వాలంటీర్ల మీద విషయం చెప్పడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను మూటగట్టారు, మీ చర్యల వల్ల ఇప్పుడు మేము జనంలోకి వెళ్ళలేకపోతున్నాం, జనం ముఖం మేము చూడలేకపోతున్నాం, ఓట్లు కూడా అడగలేని పరిస్థితి తలెత్తిందంటూ వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కలిసి వేరే ప్రత్యామ్నాయాలు చూడాలంటూ కూడా వారు లేఖలు రాస్తున్నారు. ఈ లేఖలో కపట ప్రేమను మాత్రం జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.